హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో గులాబీ మొక్క. ఒకవేళ మీరు మీ గార్డెన్లో గులాబీ మొక్కను నాటి ఉంటే చాలా రోజుల నుండి ఆ మొక్కలో ఎలాంటి గ్రోత్ లేకుండా, కొత్తగా బ్రాంచెస్ రాకుండా ఉండి ఇంకా పెరుగుదల నిలిచిపోయి ఉంటే, ఇంకా దానితో పాటు పువ్వులు రావటం నిలిచిపోయి ఉంటే దానికి కారణాలేంటి, ఏ వస్తువులను ఇవ్వటం ద్వారా ఈ మొక్కలో కొత్తగా గ్రోత్ను చూడొచ్చు, పువ్వులను చూడొచ్చో ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాము. చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారండి, మా గులాబీ మొక్క అస్సలు గ్రోత్ లేదు, పువ్వులు రావటం లేదు, వచ్చిన 1-2 పువ్వులు చిన్న సైజులో వస్తున్నాయి, దానికి కారణం ఏంటి, ఏం చేయటం వల్ల ఈ మొక్కలో గ్రోత్ వస్తుందని నేను ఈరోజు 10 కారణాలు చెప్తానండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం ఉండొచ్చు, లేదా ఒకరికి 1 లేదా 2-3 కారణాలు కూడా ఉండొచ్చు. ఈ కారణాలన్నీ గమనిస్తే మీ మొక్కలో ఏ ప్రాబ్లం ఉంది మీరు చూసుకోగలిగితే, ఆ ప్రాబ్లంను మీరు సాల్వ్ చేయగలిగితే మొక్కలో గ్రోత్, ఫ్లవర్స్ మీరు చూడవచ్చు. ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. మొదటి పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీ మొక్కలో గ్రోత్ నిలిచిపోయి ఉంటే దానికి ముఖ్యమైన కారణము, మొదటి కారణము మట్టే అండి. ఏ మట్టిలో అయితే మీరు మొక్కను నాటి ఉన్నారో ఆ మట్టి సరిగ్గా లేకపోవటం వల్ల, ఇంకా మట్టిలో బంకమట్టి అధికంగా ఉండడం వల్ల ఈ మొక్కల్లో అనేది గ్రోత్ నిలిచిపోతుంది. మీరు సాయిల్ మిక్స్ని తయారు చేసేటప్పుడే మట్టి పొడి పొడిగా ఉండేటట్లు సాయిల్ మిక్స్ని తయారు చేసుకోండి. ఇంకా అందులో కంపల్సరీ కంపోస్ట్ కానీ, ఆవు పేడ కానీ, వర్మీ కంపోస్ట్ లాంటివి కలపండి. ఇవి చేయటం వల్ల మొక్క గ్రోత్ అనేది బాగా ఏర్పడుతుంది. ఇక రెండవ కారణము, మీ మొక్కలో గ్రోత్ నిలిచిపోవటానికి మొక్క పెట్టిన పాట్కి డ్రైనేజ్ అనేది సరిగ్గా లేకపోవటం. డ్రైనేజ్ అంటే మీరు మొక్కకు నీళ్లు ఇచ్చినప్పుడు నీరు బయటకు పోకుండా దానికి సరిగ్గా మార్గం లేకపోతే నిలిచిపోతాయి. మొక్కల కుండీలోనే నీరు ఎక్కువ టైం పాటు నిలిచి ఉండటం, దీనివల్ల సాయిల్లో ఫంగస్ లాంటివి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. దీని కారణంగా మొక్క వేర్లలో పెరుగుదల అనేది నిలిచిపోయి మొక్క కూడా గ్రోత్ నిలిచిపోతుంది. ఇక మూడవ కారణం, మీరు మీ మొక్కకు అధికంగా నీళ్లు ఇవ్వటం. అధికంగా నీరు ఇవ్వటం ద్వారా కూడా మట్టిలో ఫంగస్ ఏర్పడి మొక్కలో గ్రోత్ అనేది నిలిచిపోతుంది. ఇక నాలుగవ కారణము, మొక్కకు అవసరమైన దానికన్నా తక్కువగా నీళ్లు ఇవ్వటం. మొక్కకు నీరు తక్కువైనప్పుడు మట్టి డ్రై అయిపోతుంది, దానివలన కూడా మొక్కలో పెరుగుదల నిలిచిపోతుంది. మనము ఒక్కొక్కసారి 3-4 రోజుల పాటు, వారం రోజుల పాటు బయట ఊర్లకు వెళ్ళినప్పుడు ఈ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేకపోవటం వలన మొక్కలో మట్టి అంతా కూడా డ్రై అయిపోయి దాని గ్రోత్ అనేది నిలిచిపోతూ ఉంటుంది. ఈ విషయంలో కూడా మనము జాగ్రత్త వహించాలి. ఇక ఐదవ కారణము, గులాబీ మొక్కల్లో గ్రోత్ నిలిచిపోవటానికి మీరు రోజు ప్లాంట్ను పెట్టిన మట్టి అనేది చాలా గట్టిగా, హార్డ్గా ఉండటం అండి. ఇంకా గట్టిగా ఉండటం వల్ల నీళ్ళు ఇచ్చినప్పుడు అవి కిందికి పోకుండా పైనే, అంటే పై భాగాన్ని నిలిచిపోతాయి. అలాంటి హార్డ్ సాయిల్లో గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా ఏరియేషన్ కూడా జరగదండి. ఏరియేషన్ అంటే గాలి వీచటం, వేర్లకి కింద భాగానికి వరకు గాలి అనేది పోతూ ఉంటుంది. కాకపోతే గట్టిగా ఉండడం వల్ల ఈ ఏరియేషన్ జరగక గ్రోత్ అనేది నిలిచిపోతుంది. అందువల్లనే మట్టి ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలి, ఏరియేషన్ బాగా జరుగుతుంది. దీనికోసం మనము ఏం చేయాలంటే, ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి మట్టిని ఈ విధంగా కలుపుతూ ఉంటే, పైకి కిందికి కానీ పక్క కానీ జరుపుతూ ఉంటే మట్టిలో అనేది ఈ గట్టిగా ఉండేదాన్ని తగ్గిపోయి పొడి పొడిగా తయారవుతుందండి. ఇంకా ఏరియేషన్ కూడా బాగా జరుగుతుంది. ఇక ఇవి కాకుండా ఆరవ కారణము ఏంటంటే, మొక్కలో pH అనేది, మట్టిలో pH అనేది అధికంగా ఉండటం. మట్టిలో pH అధికంగా ఉంటే మట్టిలో చారగుణం అధికంగా ఉండటం అవుతుందండి. ఆల్కలిన్ మట్టి అంటారు. చారగుణం అధికంగా ఉండడం వలన కూడా మొక్కలో గ్రోత్ తక్కువ అవుతుంది, పూలు కూడా తక్కువగా వస్తాయి. ఇక దీని తర్వాత ఏడవ కారణం, మొక్కల్లో గ్రోత్ నిలిచిపోవటానికి, తక్కువ అవటానికి మొక్కల్లో ఫంగస్, కీటకాలు వ్యాపించటం. ఫంగస్ అనేది మట్టిలో అయినా ఉండవచ్చు, లేదా మొక్కలో అంటే ఆకుల మీద అయినా, కొమ్మల మీద కూడా ఉండవచ్చు. ఎఫిడ్స్, స్పైడర్ మైట్స్ ఇలాంటివండి. ఇవి ఆకుల కింద భాగం చేరి ఉంటాయి. కొత్త చిగుర్లు రాగానే వాటికి వ్యాపించి ఆకుల్లోని సారం అంతా పీల్చేయటం వల్ల కొత్తగా వచ్చిన చిగుర్లు కానీ, ఆకులు కానీ ఎండిపోవటం, రాలిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడు ఏదైనా ఫంగిసైడ్ కానీ, ఇన్సెక్టిసైడ్ కానీ స్ప్రే చేయటం వల్ల వీటిని కంట్రోల్ చేయవచ్చు. ఇక 8వ కారణము, గులాబీ మొక్కకు తక్కువగా గాలి, వెలుతురు తగలటం. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మొక్కల్లో గ్రోత్ అనేది బాగా ఉంటుంది. తక్కువైనప్పుడు పూల సైజు కూడా తగ్గిపోతుంది. ఇంకా మొక్కల్లో కూడా చాలా కీటకాలు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఇంకా గ్రోత్ కూడా తగ్గిపోతుంది.
ఇక దీని తరువాత 9వ పాయింట్, మొక్కల్లో గ్రోత్ తక్కువ అవటానికి కారణము మొక్కలకు అవసరమైన ఫుడ్, ఫర్టిలైజరు లేదా పోషకాలు తక్కువ అవటం. ముఖ్యంగా స్థూల పోషకాలు నైట్రోజన్, పొటాషియము, ఫాస్ఫరస్ ఇవి ఉంటే మొక్కల గ్రోత్ బాగా ఉంటుంది. వీటికి పాటు ఇంకా అడిషనల్గా తగు మాత్రము కొద్దిగా అయినా ఐరన్, మెగ్నీషియము, కాల్షియం కూడా అందితే మొక్కల్లో గ్రోత్ అనేది అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ పోషకాలు మొక్కలకు అందకపోతే గులాబీ మొక్కల్లో పెరుగుదల, పువ్వులు కూడా తక్కువైపోతాయి. వీటి కోసం ఈరోజు వీడియోలో ఒక ఫర్టిలైజర్ని చూపిస్తానండి. ఈ ఫర్టిలైజరు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. దీనికన్నా ముందు గులాబీ మొక్కల్లో గ్రోత్ తక్కువ అవటము, పువ్వులు తక్కువ అవటానికి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉందండి. అది వాతావరణము లేదా సీజన్. పాయింట్ 10 సీజన్ అండి. ఎప్పుడైతే వాతావరణంలో వేడి ఎక్కువయ్యి టెంపరేచర్లు బాగా పెరుగుతాయో లేదా వాతావరణం బాగా పడిపోయి టెంపరేచర్ తగ్గిపోతుందో, అంటే ఈ రెండు పరిస్థితులండి, విపరీతమైన వేడి, విపరీతమైన చలి, ఈ రెండు పరిస్థితుల్లో గులాబీ మొక్క బాగా స్ట్రెస్కు గురయ్యి గ్రోత్ అనేది తక్కువైపోతుంది. పువ్వులు ఏర్పడుతున్న వాటి సైజు కూడా తక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ 10 కారణాలలో ఏ ఒక కారణమైనా కూడా మీ గులాబీ మొక్కల్లో గ్రోత్ నిలిచిపోవటానికి కారణమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. మీ గులాబీ మొక్కల్ని ఏ కారణం వల్ల మీ మొక్కల్లో పెరుగుదల నిలిచిపోతుందో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక ఒక న్యాచురల్ ఫర్టిలైజర్ని చూపిస్తాను. ఈ ఫర్టిలైజరు ఆల్మోస్ట్ చాలా సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. మట్టిలో pHను కంట్రోల్ చేస్తుంది, ఇంకా మట్టిని ఎసిడిక్గా చేస్తుంది, ఇంకా మొక్కకు అవసరమైన న్యూట్రియంట్స్ నైట్రోజను, పొటాషియము, ఫాస్ఫరస్తో పాటు కాల్షియము, ఐరన్, మెగ్నీషియం కూడా మొక్కకు చక్కగా అందుతాయి. ఈ ఫర్టిలైజర్ను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవటానికి ఎటువంటి ఖర్చు చేయవలసిన అవసరం లేదు. దీనికోసం మనం కిచెన్లో ఉపయోగించే ఉల్లిపాయ పొట్టు అండి. ఉల్లిపాయలు అధికంగా పొటాషియము, ఐరన్, మెగ్నీషియము ఇవన్నీ అధికంగా ఉంటాయి. ఇది ఒక నేచురల్ సీవీడ్ లాగా పనిచేస్తుంది. ఇక రెండవ వస్తువుగా మనం తీసుకోవాల్సింది అరటి పండ్లండి. అరటి పండ్ల తొక్కలు. ఈ అరటి పండ్ల తొక్కల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో కూడా అధికంగా నైట్రోజన్, పొటాషియము, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికోసం మనం చేయవలసింది 1 లేదా 2 అరటి పండ్ల తొక్కలు, 3 లేదా 4 ఉల్లిపాయ పొట్టును తీసుకోండి. ఈ అరటి పండ్ల తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కంటైనర్లో ఇవి 2 వేసి నీటితో నింపండి. మనం వేసే ఈ నీరు వేడి నీరు అయి ఉండాలండి. ఇంకా ఈ రెండింటిని ఇంకా కాకుండా ఇంకో వస్తువును కూడా మనము యాడ్ చేస్తాము. అదేంటంటే కాఫీ పౌడరు. ఈ కాఫీ పౌడర్లో మొక్కలకు అవసరమైన నైట్రోజన్ అనేది అధికంగా ఉండడమే కాకుండా ఇంకొక ప్రయోజనం కూడా ఉంటుందండి. ఇది మనము మొక్కకు ఇచ్చినప్పుడు మట్టిని యాసిడిక్గా తయారు చేస్తుంది. అంటే ఒకవేళ మీ మొక్క ఉన్న మట్టి అయితే చారగుణం కలిగిన మట్టి అయినప్పుడు, అంటే ఆల్కలీన్ అయినప్పుడు ఆ మట్టికి మనము ఈ కాఫీ పౌడర్ని యాడ్ చేసినప్పుడు ఇది ఈ చారగుణాన్ని తగ్గించి ఆమ్లగుణం ఉన్న మట్టిగా తయారు చేస్తుంది. ఈ మూడింటిని, అంటే అరటి పళ్ళ తొక్కలు, ఉల్లిపాయ పొట్టు, కాఫీ పౌడర్ అండి, ఈ మూడింటిని బాగా కలిపి ఇంకా మూత పెట్టండి. ఎప్పటి వరకు అంటే ఈ మనం వేసిన వేడి నీరు చల్లబడే వరకు అండి. ఒక 2 గంటల తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుంది. తయారైనాక ఫిల్టర్ చేసి ఈ లిక్విడ్ను 2 భాగాలుగా మీరు చేయండి. సగభాగం ఉన్న ఈ లిక్విడ్లో ఇంకా 2 రెట్లు ఎక్కువగా వాటర్ కలపండి. నార్మల్ వాటరు కలిపిన తర్వాత సాయంత్రం పూట మొక్కలకి ఇవ్వండి. ఏ మొక్కకైతే డల్గా ఉందో, ఏ మొక్కలో అయితే గ్రోత్ లేదో, ఆకులు రాలిపోతున్నాయో, పువ్వులు అయితే సగం వస్తున్నాయి, అంటే చిన్న చిన్న మొగ్గలు, చిన్న చిన్న పూలు వస్తున్నాయో, ఆ మొక్కలకంతా కూడా ఈ వాటర్ని ఈ విధంగా సాయంత్రం పూట ఇవ్వండి, లేదా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే ఇవ్వండి. ఇంకా మిగిలిన సగభాగం ఉంది కదండి, ఈ లిక్విడ్ను మనము ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని స్ప్రేయర్లో వేయండి. అంటే ఒక భాగానికి ఇంకొక భాగం వాటర్ యాడ్ చేసి స్ప్రేయర్లో వేసి సాయంత్రం కాదండి, మార్నింగ్ టైమ్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇంకా చలిగానే ఉంటుంది సాయంత్రం టైము. అందువల్ల ఆకుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా తేమ లాంటివి తగలకూడదు. సో మార్నింగ్ టైమ్స్లో ఈ మొక్కలకంతా కూడా బాగా తగిలేట్లండి, ఆకులన్నింటి మీద ఇంకా కాండం మీద అన్నింటి మీద బాగా తగిలేటట్లు స్ప్రే చేయండి. దీన్ని స్ప్రే చేయటం ద్వారా ఇంకా మొక్కల్లో అంతా కూడా కొత్త చిగుర్లు అనేవి రావటము స్టార్ట్ అవుతుంది. మొక్కల్లో గ్రోత్ అనేది, అంటే రీగ్రోత్ అనేది ఆకుల మీద, కొమ్మల మీద, ముఖ్యంగా కొమ్మల మీద కొత్త చిగుర్లు రావటం అయితే స్టార్ట్ అవుతాయండి. ఈ విధంగా ఈ లిక్విడ్ను మొక్కలకి ఇవ్వటం, మట్టికి ఇవ్వటము లేదా స్ప్రే చేయటము 2 చేయండి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్ప్రే చేయటం అనేది సాయంత్రం పూట చేయకండి. ఓన్లీ మార్నింగ్ టైమ్స్లోనే చేయండి. ఈవినింగ్ టైమ్స్లో చేయటం వల్ల ఆకుల మీద కొమ్మల మీద రాత్రంతా తేమ ఉండి దానివల్ల ఫంగస్ అటాక్ అయ్యే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మొక్కలకు అవసరమైన న్యూట్రియంట్స్ ఉండే ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, మొక్కల్లో ఆకులు పువ్వులు కొమ్మలు అధికంగా రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.